పట్నం వచ్చిన పతొక్కలు చూడాల్సిన జాగాలు అన్నీ చూస్తారో లేదో గాని తినాల్సిన ఒక్కటైతే పక్క రుచి చూసేపోతారుల్లా. ఆవు హైదరాబాద్ వచ్చి బిర్యానీ తినకుంటే ఎట్లా? మనమే కాదు, దేశంలో ఉన్న తోపు యాక్టర్లు, లీడర్లు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు బొచ్చడి మాటలు చెప్పిండ్రు. హైదరాబాదీ బిర్యానీ అంటే మస్తు కైష్ అని. దమ్క బిర్యానీ అంటే లోకల్ అనుకుంటిరా, ఇంటర్నేషనల్ అని ఎరక చేసింది పో. హావ్ దునియా తోపు వంటలల్లా 10 ర్యాంకు కొట్టేసింది మళ్ళా. ఇదే కమ్మటి ముచ్చటంటే ఇంతకంటే గొప్ప ముచ్చట ఇంకోటి ఉంది. భాగ్యనగరం మళ్ళో రికార్డు కొట్టిందబ్బా. దునియా బెస్ట్ సిటీలల్లా 82వ జాగలుంది మళ్ళా. ఓ సంగపోళ్ళు 276 పట్టణాలను ఎంకులాడితే మునుంబెట్టి 11వ పారి లండన్ టాప్లుంటే, 2వ ర్యాంకు న్యూయార్క్, బెంగళూరు 29వ ర్యాంకు, బొంబాయి 40, ఢిల్లీ 54వ ర్యాంకు, అటెన్క మన హైదరాబాదే. అంటే దునియా మొత్తంలో 82వ ర్యాంకు. దేశంలో చూసుకుంటే 4వ ర్యాంకు. ఏ సిటీలో బతుకు తెరువు మంచిగుంది, ఏది సింగారం ఉన్నది, ఏడ టూరిజం బాగున్నది, టెక్నాలజీలో ఏంది, ఇట్లా 32 తీర్ల పరీక్ష పడితే టాప్ 100 సిటీలల్లా ఇండియాకెళ్ళి 4 నగరాలే ఉంటే అందులో మన హైదరాబాద్ ఒకటి. కంపెనీలు, కొలువులు, చదువులు, సడక్లు, చూడాల్సిన జాగలు ఇట్లా అన్నిట్ల రుబడి చూపిస్తుంది. మరి ఇండియాలో పలానా కంపెనీ పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళ లిస్టులా హైదరాబాద్ పక్కా ఉంటది. గందుకే కావచ్చు దేశంలో ఎన్నో నగరాలున్నా హైదరాబాద్ రికార్డ్ అయితే ఎటు పోలే. ఇంకో ముచ్చటేందంటే మొన్ననే సిటీ శివారు 22 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో కలుపుతామని నిర్ణయం చేసిండ్రు కదా. ఈ దెబ్బతోని పట్నం పెరుగుడే కాదు, దేశంలోనే పెద్ద సిటీ అవుతుందట. ఇక కమ్మటి వంటలు ఏడ దొరుకుతాయని టేస్టీ అట్లా సంగపోళ్ళు దేవులాడితే హైదరాబాద్ 50వ ర్యాంకు కొట్టే. అటు డెవలప్మెంట్లా, ఇటు చక్కటి తిండిలా తగ్గేదేలే అంటుంది హైదరాబాద్.